సార్ ఈ 100 రోజుల పరిపాలన వాళ్ళు 100 రోజుల పరిపాలన వచ్చింది కదా, దీని నిమిత్తం కూడా వాళ్ళు మంచి ప్రభుత్వం అని కూడా ఒక కార్యక్రమం చేపట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చేశాడు మంచి పని? మంచి మంచి పని ఏం చేశాడు చూపిమని. మరి ఏమైనా చేశాడా? ఏమైనా ఇచ్చాడా జనానికి? ఇంతవరకు అంటమే కానీ ఎవరికి ఇంతవరకు ఇళ్ళు మునిగిపోయి ఇదైపోతే ఎవరికి కూడా ఇంతవరకు 10 పైసలు లేదుగా. నీ దగ్గర కట్టబెట్టుకుని అక్కడ కూకుని చెప్పుకుంటే సుఖమే ఉంది. జనానికి పంచి మరి చేనులో కొట్టుకుపోయి ఇల్లు కొట్టుకుపోయి అవి కొట్టుకుపోయి ఎలం కూతురు కాడి నుంచి కనుక్కుంటే ఆమెని గడదాకా కొట్టుకుపోయింది. మరి వాళ్ళందరికీ ఏమి ఇస్తావు? ఇవి ఈ 100 రోజుల్లో అందించిన పరిపాలన ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళి 100 రోజుల పరిపాలన వాళ్ళ ప్రజలందరికీ కూడా చెప్పాలంటూ కూడా సీఎం ఆదేశం. అయ్యే ఊరిన కళ్ళు నీళ్ళు తగ్గి అంటున్నారు. ఎంతమంది ఏమీ లేదు. మేము వచ్చాము చెబుతున్నాం, జగన్ ఇంటికాడ కూకున్నాడు వచ్చి చెప్పలేదు అనే మాటలకి ఇది పుట్టిస్తున్నారు అంతే. ఏమీ లేదు. జనాన్ని మబ్బులో పెడతాయి ఇవన్నీ. ఇళ్ళకి వచ్చేసాడు ఎమ్మెల్యే అనేదానికి గొప్పగా, అంతేగాని ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యేలు చేసిన ఈ 100 రోజుల పరిపాలన ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నారు ప్రజలకి. చెప్తారు, చెప్తే సుఖమే ఉంది. చెప్తే ఏమంటారు? ఊంగు కొడతారు అంతవరకే. ఏముందో 100 రోజుల పరిపాలనలో మాకేమన్నా 100 రూపాయలు ఇచ్చావు నువ్వు? ఏమీ లేదు. ఏం చెప్తావు? అంటే 100 రోజుల్లో పెన్షన్ పంపించాము, ఇంటికి పంపించాము అన్నాక ఇచ్చేదేంటి? తెల్లారి 4 గంటలకే అప్పుడే ఇచ్చేవాళ్ళ 3ంటికే వచ్చి. నువ్వు ఇచ్చేదేముంది? నువ్వు ఇంటికి పంపించింది నువ్వు ఇచ్చింది గొప్ప. ఆడే పంపించాడుగా, జగన్మోహన్ రెడ్డి పంపించాడుగా. ఇంటింటికి తెల్లారేపాటికి ఇచ్చేసారు. నువ్వు ఇంకా తెల్లారినాక వస్తున్నావు. తెల్లారి గట్ల లేపి 3ంటికే వచ్చి లేపిచ్చారు. అప్పుడు ఒకరోజు కూడా ఇది అవ్వకుండా కాదు, ఒకరోజు ముందుగానే మేము పెన్షన్ ఒకరోజు సెలవు ముందంటే అది ఆదివారం శనివారం కలిసి వచ్చినప్పుడు అందుకనే తీసుకుని ఇచ్చావు. అంతకన్నా గొప్పతనం ఏం లేదు దీంట్లో. రేపు ఆదివారం వచ్చింది మళ్ళీ ఈపోతే తిడతారని ముందుగానే జాగ్రత్త పడ్డాం. అదే కానీ ఏముంది? ఆడు ఉంటే ముందే తీసుకుని నుంచి ఇచ్చేసేవాడు, ఇవ్వలేదు అని తిడతారని ఆ మాటకి అట్ట ఇచ్చాడు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇచ్చిన దాఖలాలు లేవు, మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఏమి ఇచ్చాడు? పింఛన్ ముందుగా ఇవ్వటం. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు ఇచ్చాడు. పెన్షన్ గురించి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఇది చెప్పినా నేను నమ్మేది కూడా లేదు. ఎంత చెప్పినా నువ్వు నమ్మరు.